ఈ డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి చూస్తే అసలు ఎవరికి కూడా అర్థం కానటువంటి వింత ప్రవర్తన అనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే నిన్న H1B వీసాల మీద ఒక ప్రకటన చేశాడు కదా. ఏమన్నాడు వాళ్ళ కామర్స్ సెక్రటరీ ఏమన్నాడు, ఇప్పటి నుంచి ఎవరైతే మరి ప్రతి సంవత్సరం కూడా ఈ హెచ్ వన్ బి వీసాల మీద ప్రతి సంవత్సరం కూడా $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడాడు కదా. సో వెంటనే ఆ మాట మార్చేశారు. సో మరి ఏమన్నారు, మళ్ళీ ఆ మాట మార్చేసి ఇప్పుడు ఎవరైతే కొత్తగా వీసాలు తీసుకున్నారో సో వాళ్ళకి మాత్రమే వర్తించింది, ఇప్పటి వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అవసరం లేదని చెప్పేసి మళ్ళీ మాట మార్చేశారు అనమాట. అయితే ఇప్పుడు దీని గురించి చాలా మంది కూడా విమర్శిస్తూ ఉన్నారు. అసలు ఈ డొనాల్డ్ ట్రంప్కి అసలు సలహాదారులు ఇస్తున్నారా, లేదు అంటే ఆయన అతడికి ఆయనే తిక్కలుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అంతకుముందు ఇండియా పాకిస్తాన్ వార్ చూశారు కదా, అప్పుడు ఏమన్నారు, ఈ యుద్ధాన్ని నేనే ఆపని చెప్పేసి మాట్లాడాడు. సో దానికి గాలి చెప్తా మన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఏం చెప్పాడు, అసలు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావన దీంట్లో లేదు, అసలు ఆయనకి ఈ యుద్ధానికి అసలు ఏ సంబంధం లేదని చెప్పేసి గాలి తీసేసాడు. సో దాని తర్వాత ఇంకోటి ఏంది, రష్యా ఉక్రెయిన్ వాళ్ళిద్దరు అధ్యక్షులను పిలిపించేసి మాట్లాడి అయిపోయింది, ఇక ఎక్కడతో మరి యుద్ధం ఆగిపోయింది, యుద్ధాన్ని నేనే ఆపేశాను, ఇక నాకు నోబెల్ శాంతి ప్రైజ్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడాడు. సో మరి ఎప్పుడైతే వాళ్ళిద్దరు పుతిన్ దాని తర్వాత జెలెన్స్కీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళిద్దరు కొట్టుకుని వస్తున్నారు. సో మరి ఇక్కడ ఈయన ఆపింది ఏంది, యుద్ధం ఏమైనా ఆపాడా, ఊరక చర్చలు జరిపాడు, మరి ఆ యుద్ధాన్ని ఆపేసా అన్నాడు. అక్కడ చూస్తేనో యుద్ధం మళ్ళీ జరుగుతూనే ఉంది. అంటే ఇక్కడ ఒక మాట చెప్పి దాని తర్వాత ఇంకో విషయం జరిగింది అక్కడ. సో ఇదే విధంగా ఈ H1B వీసాల మీద కూడా ఫస్ట్ ఒక మాట చెప్పి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాట మార్చడం, ఈ విధంగా అసలు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి చూస్తూ ఉంటేనే అసలు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో, ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి చాలా మంది కూడా విమర్శిస్తూ ఉన్నారు అనమాట.